నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం కొలువుదీరి పలాసలో ప్రజలు కొత్త తీర్పు ఇచ్చినా కూడా అక్కడ క్షేత్రస్థాయిలో సిదిరి అప్పలరాజు హవానే నడుస్తుందన్న చర్చ గట్టిగా నడుస్తుంది. నియోజకవర్గంలో ఇప్పటికీ వైసీపీ ప్రభుత్వం ఉన్నట్లు సిదిరి జిల్లా మంత్రిగా చలామణి అవుతున్నట్లు పరిస్థితులు కనిపిస్తున్నాయి. అసలు పలాసలో ఏం జరుగుతుంది? కాశీబుగ్గ రోడ్డు ప్రమాదం కేసులో సిదిరి కుమారుణ్ణి తప్పించేందుకు వ్యవస్థలు ఎలా సహకరించాయి? స్థానిక ఎమ్మెల్యే కూటమికి చెందిన వారే అయినా అధికారుల తీరు చూస్తుంటే పలాసలో ఇంకా వైసీపీ రాజ్యమే నడుస్తుందన్న విమర్శలు ఎందుకు వస్తున్నాయి? వీటన్నిటి వెనుక ఉన్న అసలు విషయాలేంటో ఈ వీడియోలో చూద్దాం. విషయంలోకి వెళ్తే సిదిరి అప్పలరాజు పలాస నియోజకవర్గంలోని కీలక ప్రభుత్వ విభాగాలపై, అధికార యంత్రాంగంపై తన పట్టును ఇంకా అలాగే కొనసాగిస్తున్నారు. వైసీపీ హయాంలో సిదిరికి అనుకూలంగా వ్యవహరించిన కొందరు అధికారులు ఇప్పటికీ ఆయన కనుసన్నల్లోనే పనిచేస్తున్నారన్న ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. నియోజకవర్గంలో ఏ చిన్న సమస్య వచ్చినా కూడా కూటమి నాయకుల కంటే ముందుగా సిదిరి కార్యాలయానికి సమాచారం వెళ్తుందట. వైసీపీ కార్యకర్తలను కాపాడుకోవడానికి లోకల్ వివాదాలు, సెంటిమెంట్లలో కూటమి నేతలతో సమానంగా వైకాపా నేతలు జోక్యం చేసుకునేలా తెర వెనక అప్పలరాజు చక్రం తిప్పుతున్నట్లు టాక్ నడుస్తోంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ రీసెంట్ గా జరిగిన కాశీబుగ్గ రోడ్డు ప్రమాదం కేసు. ఈ యాక్సిడెంట్ కేసులో బాధితుడి కుటుంబానికి న్యాయం చేయాల్సింది పోయి తప్పు చేసిన సిదిరి కుమారుడు అరవును తప్పించేందుకు పోలీసుల నుంచి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల వరకు కొందరు అధికారులు సిదిరి అడుగులకు మడుగులొత్తారు. మొదట అప్పలరాజు కథ నడిపితే అధికారులు దానికి పూర్తిగా సహకరించారు. వైసీపీ నాయకులు ఏది చెబితే అదే విని పోలీసులు కేసు కట్టారన్న ఆరోపణలు ఉన్నాయి. సిదిరి అనుచరుడైన అల్లు రమణ అనే వ్యక్తి సిద్ధార్థ అనే వేరే యువకుడు కారుతో ఢీ కొట్టాడంటూ పోలీసులకు తప్పుడు సమాచారం ఇవ్వగా దాన్నే పోలీసులు రికార్డుల్లోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఉన్నతాధికారుల జోక్యంతో తప్పనిసరి పరిస్థితుల్లో సిదిరి ఆయన కుమారుడిపై కేసు నమోదు చేశారు. ట్విస్ట్ ఏంటంటే అరవుకు రిమాండ్ విధిస్తే కడుపు నొప్పి, వాంతులు, వికారం అంటూ 14 రోజులు జైలుకు వెళ్లకుండా బయటే గడిపేలా ఒక పక్కా స్కెచ్ వేశారు. దీనికి సహకరించడానికి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు కూడా రెడీ అయిపోయారు. ఈ అరవ్ విషయంలో సహకరించిన ఓ హౌస్ సర్జన్ సిదిరికి ఇంత విధేయుడిగా మారడానికి బ్యాక్గ్రౌండ్ లో ఒక స్టోరీ ఉంది. గతేడాది జీజీహెచ్ లో ర్యాగింగ్ పై పోలీసులు విచారణ చేస్తుండగా సదర్ హౌస్ సర్జన్ వద్ద గంజాయి దొరికింది. అప్పట్లో కూటమి అధికారంలో ఉన్నా కూడా సిదిరి జోక్యం చేసుకుని కేసు లేకుండా తప్పించారట. అందుకే ఇప్పుడు ఆ కృతజ్ఞత చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికీ పలాస, మందస, వజ్రపు కొత్తూరు పరిధిలోని పోలీస్ స్టేషన్లను సిదిరి తన కంట్రోల్లోనే ఉంచుకున్నారనే విమర్శలు ఉన్నాయి. కేసులు, సెంటిమెంట్లలో వైసీపీ నాయకుల జోక్యం ఇక్కడ చాలా ఎక్కువ. రీసెంట్ గా టీడీపీ పట్టణ అధ్యక్షుడు నాగరాజుపై హత్యాయత్నం కేసులో కొందరు అనుమానితులను పోలీసులు విచారణకు తీసుకెళ్లగా సిదిరి అప్పలరాజు నేరుగా స్టేషన్ ముందే ఆందోళనకు దిగారు. అలాగే సిదిరి అనుచరుడు వేణుగోపాలరెడ్డి కూటమి అధికారంలోకి వచ్చాక ఓ మహిళా కానిస్టేబుల్ పై దురుసుగా ప్రవర్తించినా ఎలాంటి చర్యలు లేకపోవడం గమనార్హం. మొత్తానికి పలాసలో ప్రభుత్వం మారినా వ్యవస్థల్లో మాత్రం సిదిరి హవా తగ్గలేదనేదే స్పష్టంగా కనిపిస్తోంది. మరి కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న పలాసలో ఇంకా వైసీపీ నీడలు వీడకపోవడంపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా చెప్పండి.